మహిమ నీకే ఓ ప్రభు, ఇదే నా జీవన ప్రార్థన. దట్ ఈజ్ మై టెస్టిమనీ. అంటే ఈ జీవితంలో ఏం జరిగినా, నా భార్య చనిపోయింది, వీడికి బాగలేదు, పరిస్థితులు బాగలేవు, ఇంట్లో యాక్టివ్ ఒక ఖాళీ స్థలం. అంతకుముందు నేను హేమ వాళ్ళకి మంది ఇబ్బంది ఏంటి, ఇప్పుడు ఆ శబ్దాలు వినపడ్డం, హ్యాపీనెస్ లేదు, టోటల్ సైలెన్స్, హ్యాపీనెస్ ఉంది, దేవుడిచ్చిన ఆనందం. కానీ ఒక రకమైనటువంటి వ్యాక్యూమ్, అది ఖాళీ పని ఎంతో చిత్రమైన అది అనిపిస్తే కానీ చెప్పలేరు. కానీ ఎప్పుడు పాటలు పాడేవాళ్ళని. ఒక సర్దార్జీ మా స్ట్రీట్లో ఎదురు వస్తాడు, మార్కెట్ పోతుంటే నాకు ఎదురు ఇక్కడితో ఇటు పెట్టుకోండి అది వచ్చి అవసరం అప్పుడు కాసేపు అలాగే కట్టాను. అంటే అప్పుడే ఆమె చనిపోయింది, అబ్బాయి తెలుసు మా స్ట్రీట్లో ఢిల్లీలో. ఇప్పుడు చనిపోయిందాక ఎంత అట్లా పాడుతుందని పాటలు. అప్పుడు ఇంటికి చేసిపోయి చెప్పాను, దేవుడు చెప్పని ఆసక్తిని కానీ మహిమాయుక్తమైన ఆనందాన్ని దేవుడు ఇచ్చినది, అది ఊరు తీసేయలేడు. ఆమె జరిపేది అక్కడికి నేను కూడా పోతాం ఒకప్పుడు, అది మార్చుకోవాలి వాళ్ళు, అది గడికి సాంగ్. అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను. ఆ పరమానంద కుమార్ మెడ్రాస్లో రాగాలు తీశాడు, ఇష్టపెట్టాడు రాగాలు, నాశనం చేసి పెట్టాడు ఆ పాట. ఆంటీకి అన్నకి గ్యాప్ ఉంది సార్, ఆంటీ చనిపోయింది కదా 89లో, ఇది 90లో. అసలు నెక్స్ట్ ఇయర్ మా టైటస్కి ఎంతో బాగలేదు. అట్లా చిత్రమైన పరిస్థితి కాదు. ఆడకత్తులు పెట్టి దేవుడి సకాలంలో ఎన్నో రకరకాల దేవుడు పరిస్థితులు కలుగజేస్తారు. ఒక వాక్యానికి మనం లోపడకుండా ఉంటే ఈజీగా ఆ వాక్యాన్ని తప్పకుండా నెరవేర్చి మనకు లోబడేటట్టు చేస్తాడు. ఇది ఆర్డర్ వే. ఈజీగా ఒక మాటకు లోబడకపోతే ఆ మాటనే ఎంతో కష్టపూరితంగా మనతో నెరవేర్చుకుంటాడు. అల్టిమేట్లీ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. అది నా జీవితం జరిగింది. దాని రాసుకున్నది సో అది నా పాట. కష్టముల నన్నింటినీ ప్రియముగా భరించు, పుట్టి భరించడం కాదు, ప్రియముగా భరించు. ఆంటీ యాక్సిడెంట్ చనిపోయినప్పుడు ఆశ్చర్యం అవుతున్నాయి ఈ పాట. చనిపోయిన మీరు ఒకసారి నెల్లూరు వచ్చారు. అవును, అప్పుడు పాడుతున్నారు ఈ పాట. ఇదేమో అప్పుడు ఎంతో చిన్నవాడు. నేను 15 years